ఈ ఏడాది స్కూళ్లు ప్రారంభమయ్యే సమయం ఆసన్నమైంది. తమ పిల్లలకు అవసరమయ్యే టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, డ్రెస్సులు కొనేందుకు తల్లిదండ్రులు రెడీ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్న విద్యార్థులను తీసుకువెళ్లే బడి బస్సుల కండిషన్ మీద ఆందోళన నెలకొంది. స్కూల్ బస్సులకు ఖచ్చితంగా ఫిట్నెస్ ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ క్రమంలో ఫిట్నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడిపితే చర్యలు తప్పవంటున్న వరంగల్ రవాణా శాఖ అధికారి శోభన్ బాబుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించినటువంటి వాహనాలు అయితే బస్సెస్ ముఖ్యంగా స్కూల్ బస్సుల విషయంలో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఏ అధికారులు పూర్తిగా ఇక్కడ శిక్షణ కొనసాగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏదైతే ప్రైవేటు బస్సులు ఉన్నాయో స్కూల్ బస్సులపై ప్రత్యేక కొరడా జుల్పించేందుకైతే ఆర్టీఏ అధికారులు అయితే 3 రోజుల నుంచి ఒక టాస్క్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఫిట్నెస్లు ఉన్నటువంటి బస్సులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే డ్రైవర్లకు సంబంధించినటువంటి సిన్సియారిటీతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినటువంటి ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఆర్టీఏ అధికారి శోభన్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీఓ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ప్రత్యేక టీములు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా కొద్ది రోజుల్లో స్కూల్కు సంబంధించినటువంటి బస్సులు, వాటి సౌకర్యాలు, ప్రయాణాలు కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా స్కూల్ పిల్లల విషయంలో బస్సులో పరిస్థితి ఎలా ఉంది, వాటి ఫిట్నెస్ల విషయం ఎలా కొనసాగుతుంది, ఎలా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు? ఆల్రెడీ దీనికి సంబంధించి స్కూల్ యాజమాన్యాలతోటి మీటింగ్ కండక్ట్ చేసేసి వాళ్ళకందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. సో ఫిట్నెస్కి సంబంధించినది ఏవేవైతే పారామీటర్స్ ఉంటాయో అవన్నీ రిపేర్లు చేసుకొని, ఇప్పుడు హ్యాండ్ బ్రేకే కావచ్చు, ఫస్ట్ ఎయిడ్ ఉండాలి, ప్లస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండాలి, ఆల్ 4 సైడ్స్ స్కూల్ నేమ్ మెన్షన్ చేయాలి డీటెయిల్గా విత్ మొబైల్ నెంబర్తో సహా. నెక్స్ట్ వచ్చేసేసి ఆల్ లైట్స్, ఇండికేటర్స్, హెడ్ లైట్స్, వైపర్స్ ఇవన్నీ కూడా రిపేర్లు చేసుకొని, స్టీరింగ్ సిస్టమ్ కానీ బ్రేక్ సిస్టమ్ కానీ అన్నీ రిపేర్లు చేసేసుకొని ఫిట్నెస్కి రావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దాని ప్రకారము వెహికల్స్ రిపేర్ చేసేసుకొని ఆల్రెడీ ఫిట్నెస్కి వస్తున్నవి. ఇప్పటి వరకు అయితే ఒక 150 వెహికల్స్ ఫిట్నెస్ చేశాము. ఏవైతే కొన్ని రీజన్స్ తోటి వాటికి ఫిట్నెస్ సిఎఫ్ఆర్ఏ కూడా ఇష్యూ చేసాము. ఆల్మోస్ట్ ఒక 20 వెహికల్స్. లైక్ కొన్నిటికేమో ఫ్రంట్ గ్లాస్ విండ్షీల్డ్ అంటారు, అది బ్రేక్ అయి ఉండే, కొన్నిటికేమో లైట్స్ రాలేదు, కొన్ని ఇన్సైడ్ అబ్జర్వ్ చేసేస్తే సీట్స్ బాగా లేకుండే వాటికి. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ సిస్టమ్ కానీ అన్నీ చెక్ చేసేసి వేటికైతే డిఫెక్ట్ ఉన్నాయో వాటికి సిఎఫ్ఎఫ్ఆర్ నోటీస్ కూడా ఇష్యూ చేశాము. ప్రధానంగా మనం స్కూల్ బస్సు చూసుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్నటువంటి సందర్భంలో మీరు మెయిన్గా ఎట్లాంటి వాటి మీద మీరు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు? ప్రధానంగా వేటి మీద మనకు రీజన్స్ కనబడుతున్నాయి చూడండి. స్కూల్ బస్ చెక్ చేసేటప్పుడు కంపల్సరీ ముందు ఫ్రంట్ స్కూల్ నేమ్ ఉందా లేదా చెక్ చేసేసుకుంటాము. సేమ్ టైంలో మిర్రర్స్ ఉన్నావా లేవా, వైపర్స్ వర్కింగ్ కండిషన్ ఉన్నాయా లేవా, ఇక్కడ వచ్చే ఫ్రంట్ సైడ్ వచ్చే ఇండికేటర్స్ వర్క్ చేస్తున్నాయా లేవా, నెక్స్ట్ వచ్చేసి హెడ్ లైట్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటాము. అలానే సైడ్కి వచ్చేస్తే ఈ సైడ్ విండోస్ పక్కకు రైల్స్ ఉన్నావా లేవా అని క్లియర్గా చేస్తాము. రైల్స్ కంపల్సరీ ఉండాలి. పిల్లలు బయట చేతులు పెట్టకుండా కానీ బయటకు రాకుండా కానీ యూజ్ అవుతుంది. అలానే చిన్నపిల్లలు ఎక్కేటప్పుడు ఈ హ్యాండిల్ అనేది కంపల్సరీ ఉండాలి వాళ్ళకు. ఇది ఎందుకంటే హైట్ ఎక్కువ ఉన్న వాటికి కూడా ఇది వాటికి ఇంకొకటి స్టెప్ ఇండికేషన్ ఇస్తాము. మీ తల్లిదండ్రులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ స్కూల్ యాజమాన్యాలతో కండక్ట్ చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చాము. స్కూల్ బస్సులు ఎలా ఉండాలి, ఎలా రిపేర్ చేసుకోవాలి, ఏమేమి వర్క్ చేయాలి, ఏది వర్క్ చేయకుండా మేమైతే ఫిట్నెస్లు అనేది సర్టిఫికేట్ జారీ చేయబడదని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దానికి కూడా వాళ్ళు అంగీకరించారు, అన్నీ చేసుకొని వస్తామని మాట ఇచ్చారు. దాని ప్రకారం ఇప్పుడు వచ్చిన ఫిట్నెసెస్ కూడా చెక్ చేసి ఇష్యూ చేస్తున్నాము. సో ఈ తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళకి వీలు చెక్కినప్పుడు ఆ బస్సులో పిల్లలతో సహా తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ప్రయత్నిస్తే ఆ స్కూల్ యాజమాన్యానికి కానీ డ్రైవర్కి కానీ కొంత ప్రెజర్ అనేది ఉంటుంది. మేము కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, లేదంటే తల్లిదండ్రుల నుంచి కూడా కంప్లైంట్స్ ఇష్యూస్ వస్తాయి అనేది. ప్లస్ ఏవైతే వీళ్ళు ట్రావెలింగ్లో ఆ స్కూల్లో వెళ్ళినప్పుడు ఏదైనా అబ్జర్వ్ చేసేస్తే కంపల్సరీ స్కూల్ యాజమాన్యానికి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఎవ్రీ మంత్ కూడా స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులతోటి కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసేసుకొని మంచి చెడులు మాట్లాడుకుని దానికి సంబంధించిన రెక్టిఫికేషన్ చేసుకుంటే ప్రమాదాలు తగ్గుతాయి, పిల్లలు కూడా సేఫ్ ట్రావెలింగ్ అవుతుంది, యాజమాన్యానికి కూడా మంచి పేరు వస్తుంది. ప్రధానంగా మీరు ప్రధాన బాధ్యత తల్లిదండ్రులు అంటున్నారు. కొన్ని చోట్ల ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించినటువంటి వారు ప్రైవేట్ ఆటోలను నడుపుతున్నారు. ఆటోల ద్వారా కూడా కిక్కిరిసిన జనాలను తీసుకొచ్చి ప్రయాణం చేస్తున్నారు. అలాంటి మీ దృష్టికి వచ్చాయా? వాటి మీద ఎలాంటి చర్య తీసుకోవచ్చు?
మా ఎన్ఫోర్స్మెంట్లో అటువంటి దృష్టికి వస్తే మాత్రం డెఫినెట్గా మేము దానికి సంబంధించిన కేసెస్ అయితే బుక్ చేస్తాము. ఇప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్ కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా ఇటువంటి మా నోటీస్లోకి వచ్చినప్పుడు మేము చూస్తే మాత్రం 100% కేసెస్ బుక్ చేసేసి వారికి తగిన చర్యలు తీసుకోబడతాయి. రైట్, ఈ విధంగా ఆర్టీఐ అధికారులు శోభన్ బాబు గారు చెప్తున్నటువంటి అంశం అయితే కనబడుతుంది. ప్రధానంగా వరంగల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించినటువంటి బస్సులు, స్కూల్ బస్సులు ప్రత్యేకంగా ఫిట్నెస్లు, అదేవిధంగా డ్రైవర్కి సంబంధించినటువంటి ఫిట్నెస్, అదేవిధంగా అన్ని ప్రమాణికాలతోనే రోడ్డు ఎక్కాలి, చిన్నపిల్లల భవిష్యత్తును ఆడుకోవద్దు అని చెప్పేసి యజమానులకు చెప్పడమే కాకుండా తల్లిదండ్రులు కూడా సమన్వయంగా ఒక బాధ్యత వహించాలి. పిల్లలను సురక్షితంగా సంరక్షితంగా స్కూళ్ళకు చేరవేసి అదేవిధంగా తమ గమ్యాలకు చేర్పించుకోవాలంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది. కనీసం ఒక్కసారైనా కానీ తల్లిదండ్రులు కూడా స్కూల్ బస్సులో ప్రయాణం చేయాలి, వారి బాధ్యత కూడా వహించాలి. అదేవిధంగా ప్రైవేటు స్కూళ్ళల్లో ఉన్నటువంటి బస్సులని ఆశ్రయించాలి. ప్రైవేటు వాహనాలు ముఖ్యంగా ఆటోలను వినియోగించదు, ఆటోల ద్వారా ప్రమాదాలు ఉంటాయని చెప్పేసి వాటిపైన కూడా స్పెషల్ డ్రైవ్లు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఆర్టీఐ అధికారులు. ఇది ఈ విధంగా వరంగల్లోనైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరంగల్లో స్కూల్ బస్సుల పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఆర్టీఐ అధికారులు అయితే అప్రమత్తమైనటువంటి అంశం అయితే వరంగల్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.